థర్డ్ పార్ట్ అండి. బోధన అభ్యాసకంతో అభ్యాసనంలో దాని సంబంధం, వివిధ సన్నివేశాల్లో అభ్యాసకులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు సమ్మిళిత విద్య, బోధనా శాస్త్ర పద్ధతులు అర్థం చేసుకోవటం, వైయక్తిక సామూహిక అభ్యాసనం, సమూహ తరగతి గదిలో వ్యవస్థీకృత అభ్యాసనం, అభ్యాసన నిర్వహణ నమూనాలు, బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం. దీనిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం నుండి. ప్రణాళికాబద్ధమైన కార్యకలాపంగా బోధన, అభ్యసన ఆధారాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, తరగతి గది నిర్వహణ. విద్యా హక్కు చట్టం 2009, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. ఇక్కడ కొత్త టాపిక్ వచ్చిందండి NEP 2020 అని. ఇది కొంచెం మ్యాగజిన్గా రిలీజ్ చేసిండ్రు, చూసుకోండి. ఈ మూడిటి నుంచి ఒక 2-3 క్వశ్చన్స్